బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు పార్లమెంటు ముందుకు 2025-2026 ఆర్థిక సర్వేని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఈ ఆర్థిక సర్వేను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పటి వరకు సాధించిన ఆర్థిక అభివృద్ధి, భవిష్యత్తులో తీసుకోబోతున్న చర్యలపై వివరించనున్నారు. అలాగా ఇవాళ మధ్యాహ్నం 2:30 చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ ఆర్థిక సర్వే నివేదికను వివరించనున్నారు. ఆర్థిక సర్వేని భారత ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని ఆర్థిక శాఖ బృందం తయారు చేసింది. సాధారణంగా ఆర్థిక సర్వే లోక్సభలో ప్రవేశపెట్టాక సీఈఏ ప్రెస్ మీట్ పెట్టి దాని కీలక అంశాలని వివరిస్తారు. ఈసారి కూడా అలా చేసే ఛాన్స్ ఉంది. ప్రతిసారి బడ్జెట్ కి ముందు రోజు ఆర్థిక సర్వేని ప్రవేశపెడతారు. ఈ సంవత్సరం బడ్జెట్ ని ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆర్థిక సర్వేని 2 రోజుల ముందే ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సర్వే అనేది దేశ ఆర్థిక వ్యవస్థ గడిచిన ఏడాది కాలంలో ఎలా ఉందో సమగ్రంగా వివరిస్తుంది. అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఆర్థిక సర్వే ద్వారా తెలుస్తుంది. జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక రంగ వృద్ధి, వ్యవసాయం, సేవల రంగాల పనితీరు ఎలా ఉందో దీని ద్వారా తెలుస్తుంది. దీన్ని బట్టి బడ్జెట్ రూపకల్పన ఉంటుంది. సపోజ్ వ్యవసాయ రంగం పనితీరు సరిగ్గా లేకపోతే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి దాన్ని పైకి తేవడానికి ట్రై చేస్తారు. అలాగే ధరలు ఎక్కువగా ఉన్నాయి అని తెలిస్తే బడ్జెట్లో ధరలను తగ్గించే నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా ఆర్థిక సర్వేని బట్టి బడ్జెట్ తీరు ఉంటుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel